GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ మాకైతే భయం ఇస్తుంది మీ ట్రైలర్ చూస్తే. అంటే మేము సక్సీడ్ అయ్యాం. మాకు మెయిన్ ఈ సినిమా చేయడానికి ఆడియన్స్ ని భయపెట్టడానికి చేసాం. భయపెట్టడం ఒక ఆర్టే కదా సార్, అది కూడా ఒక ఆర్టే. అసలు ఈ సెట్ ఇదంతా చూస్తుంటే అంటే ఒక సినిమా కోసం ఎంత ప్యాషనేటెడ్ గా వర్క్ చేస్తారో అర్థమైపోతుంది. మీరు అంటే కేవలం ప్రమోషన్ కోసం ఈ సెట్ అంతా చేశారు. అవును సార్. అంటే మాకు ఏంటంటే మేము కిష్కిందాపురం ఒక వరల్డ్ క్రియేట్ చేసాం. ఈ రోజుల్లో అదే అంటారు కదా సార్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, మనం వాళ్ళని ఆ వరల్డ్లో తీసుకెళ్తాం. వాళ్ళు మా కిష్కిందాపురిలోకి వచ్చారు. సో ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మా సినిమా రిలేటెడ్ ఏది వచ్చినా సరే వీ వాంట్ టు కన్వే దట్ మేము ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత జాగ్రత్తలు తీసుకొని మీకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ మీకు ఒక మంచి టెక్నికలీ హై ఉన్న ఫిల్మ్ ఇవ్వాలని మా హోల్ టీం ఎంత కృషి చేసామనేది మేము ఆ ప్రమోషన్స్ ద్వారా కూడా రిఫ్లెక్ట్ చేయాలనే ఒక ఇంటెన్షన్ సార్. అంటే ఈ రోజుల్లో సినిమా తీయటం దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళటం మరో ఎత్తు సార్. కరెక్ట్. డెఫినెట్గా సినిమా కోసం ఎంత కష్టపడ్డారో దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం అంతే కష్టపడాలి. సో ఈ ప్రాసెస్ అంతా టఫ్ అనిపిస్తుంది సార్. ఈ రోజుల్లో ఒక సినిమా ఒక కథాంశం ఎంచుకొని జనాల మెప్పు పొందటం టఫ్ అనిపిస్తుంది అసలు. డెఫినెట్ సార్, అంటే చాలా టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయిపోయింది సార్. ఒక మంచి కథ పట్టుకొని ఆ కథని కరెక్ట్గా మౌంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి దానికి మళ్ళీ అద్భుతమైన రీరికార్డింగ్లు, విఎఫ్ఎక్స్లు, యునో డిఐలు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ గో త్రూ టు మేక్ ఎ ఫిల్మ్. ఇవన్నీ బాగా వచ్చాయా లేదని చూసుకొని తర్వాత ప్రమోషన్ మనం ఇంకా లాస్ట్ మినిట్ చెక్కుతూనే ఉంటాం. మళ్ళీ తెలిసిందే మీకు. సో మనకి ఏంటంటే ప్రతి ఎలిమెంట్ మనకు తెలుస్తుంటుంది, ఆడియన్స్ తెలియకపోవచ్చు. కానీ యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ మనం ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఇంకొంచెం బాగా చేయొచ్చు, ఇది ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని. ఈ ప్రాసెస్ మళ్ళీ దీంతో పాటు సినిమా మనం September 12th వస్తుందని చెప్పటం, కిష్కిందాపురి అనే ఒక సినిమా September 12న రిలీజ్ అవుతుందని జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ఇంకో టాస్క్ అయిపోయింది. అది ఇంకో సినిమా అయిపోయింది. అండ్ బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సార్. ఎందుకంటే టుడేస్ వరల్డ్ ఆడియన్స్ హ్యావ్ లాట్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళకి వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ ఈ సినిమాకి 3 గంటలు ఇవ్వటం వర్త్ అని చెప్పి మనం వాళ్ళని ఫీలిటెడ్ చేయాలి. అది చేసిన రోజు ఐ ఫీల్ వాళ్ళు మనలో ఉన్న ఓకే వీళ్ళు సెన్సిబుల్గా చాలా ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నారు. అంటే ప్యాషనెట్తో పాటు సెన్సిబుల్ కూడా ఉండాలి సార్, అది నేను చెప్తాను. ఎందుకంటే మనం ఏదో చేయడం కాదు. ఇప్పుడు మీరు నా కాంటెంట్ చూస్తున్నారు అనుకోండి, నేను ఎప్పుడు వాళ్ళ టైం అయితే వేస్ట్ చేయాలి. గొప్ప సినిమా ఇవ్వకపోవచ్చు, చెత్త సినిమా అయితే చేయాలి. అదైతే నేను చెప్పగలుగుతాను. నేను ఐ కెన్ ఆల్వేస్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. సో వాళ్ళందరినీ ఈ వరల్డ్లో తీసుకొచ్చి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. అంటే సినిమా చేసేటప్పుడు డెఫినెట్గా ఒక సినిమా ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, బాగుంటుంది, జనాలు రిసీవ్ చేసుకుంటారనే ఒక కాన్ఫిడెన్స్తోనే మనం సినిమా చేస్తాం. కానీ అంటే సినిమా రిలీజ్కి దగ్గరలోకి రాగానే ఒక రకమైన ప్రెజర్ స్టార్ట్ అవుతుంది, టెన్షన్. సాధారణంగా అది అందరికీ ఉంటుంది. మీకు కూడా అలాంటిది ఉంటుందా ప్రెజర్ రిలీజ్కి ముందు? ఉంటుంది సార్. ఎందుకు ఉండదు సార్, మనం ఏం దేవుళ్ళం కాదుగా మనం. సో అంటే టైమింగ్ కూడా అంటారు కదా సార్. ఎందుకంటే రేపు ఆ రోజు ఆ స్పేస్లో జనాలకు ఆ రోజు ఆ సినిమా నచ్చుతుందో లేదో, ఆ స్పేస్ ఆఫ్ సినిమా చూసే మూడ్లో ఉన్నారో లేదో మనకు తెలియదు. మన చేతిలో ఉన్నది ఓన్లీ ప్రయత్నం. మన హోల్ హార్టెడ్గా మన 100% ఎఫర్ట్స్ తోటి మన ఎఫర్ట్ పెట్టామా లేదా, మన హార్డ్ వర్క్ చేసామా లేదా అనేది ఇట్ మ్యాటర్స్. అండ్ ఐఎమ్ షూర్ ఆ విషయంలో బట్టి మేము సక్సెడ్ అయ్యామనుకుంటున్నాను సార్. రేపు సినిమాలు జనాలు కూడా ఆడియన్స్ కూడా మాకు అంతే ప్రేమను కనుక తిరిగిస్తే ఇంకా డబల్ హ్యాపీనెస్. బట్ నేను ఈ సినిమా ద్వారా నేను చాలా హ్యాపీ సార్. ఎందుకంటే నేను ఒక కొత్త స్పేస్ క్రియేట్ చేశాను, కొత్త జానర్ అటెంప్ట్ చేశాను, పర్ఫార్మెన్స్ పరంగా కూడా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్తో చేశాను అని నాకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్టరీ ఉంది. అంటే అంటే మీరు అన్నట్టుగా సినిమా కంటెంట్ బాగుంది అంటే దానికి తగ్గ టైం కూడా కలిసి రావాలనేది దీన్ని బాగా నమ్ముతారా సార్ మీరు? అంటే దీన్ని అంటే మనకు అన్నీ కలిసి వస్తేనే ఒక సినిమా హిట్ పడుతుంది మనకు, అంతేగా సార్. ఎందుకంటే ఇప్పుడు నా సినిమాలు చూసుకున్నాను అనుకోండి సార్, ఇప్పుడు జయజానికి నాయక కూడా అనుకోకుండా 2 సినిమాలతో రావటం, తర్వాత సాక్ష్యం సినిమా ఫర్ ఎగ్జాంపుల్ మేము అంతా బాగుంది, చాలా కొత్త కొత్త పంచభూతాలు ఇవన్నీ అనుకోని సినిమా చేసాం. సినిమా చేసిన తర్వాత ఏమైందంటే మీరు నమ్మరు, కరెక్ట్గా రిలీజ్ అయిన టైంకి
మా సీజీలు సాటిస్ఫాక్టరీ లేదనమాట. సో 2 weeks పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. సో మీరు మా సాక్ష్యం ట్రైలర్ చూస్తే July 18th రిలీజ్ అని ఉంటుంది, కానీ రిలీజ్ అయింది July ఎండ్కి. సో జనాలు కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా సార్. బట్ అప్పటికి అది చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చింది. బట్ అప్పటికి 2 వారాలు డిలే అయినా చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చింది. కానీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి సినిమా ఉంటుంది, అదొక టైమింగ్ ఉండొచ్చు. అప్పటి ఏంటంటే 3-4 weeks రన్ ఉండేది సార్ ఏ సినిమాకైనా. కానీ మేము 18th కూర్చొని మాకు 3-4 weeks రన్ దొరికేది. కానీ తక్కువని ఇంకో ఇప్పుడు అనుకోండి ఆడియన్స్ 3 daysకి వచ్చేసింది, 3 weeks నుంచి 3 daysకి వచ్చింది. నేను వచ్చి 7-8 yearsకే. సో ట్రాన్సిషన్స్ చాలా చూస్తున్నాం. అండ్ ఆ డే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవచం ఎలక్షన్ డే రోజు రిలీజ్ అయింది. అందరు నాకేం చెప్పాడు మా ప్రొడ్యూసర్ అప్పుడు, నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎలక్షన్ డే అమ్మ, అందరూ మార్నింగ్ రిజల్ట్ చూసేస్తారు, ఈవినింగ్ హ్యాపీగా వచ్చి సినిమా థియేటర్కి వచ్చేస్తాను అన్నారు. మనం యాక్చువల్లీ ప్రాపర్ ఎలక్షన్ డే అసలు ఆ రోజు మొత్తం ఎలక్షన్ వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, రిజల్ట్ వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి సినిమా చూసే మూడ్లో కూడా ఉండరు. సో ఒక్కొక్కసారి మంచి సినిమా కూడా కిల్ అయిపోతేనే బాధ. అంటే కవచం కానీ సాక్ష్యం కానీ ఇలాంటి ఒక మంచి సినిమాలు అనుకున్న టైంకి పడకపోవటం వల్ల మీరు అన్నట్టుగా అనుకున్న ఆదరణ రాలేదు కదా సార్. ఇప్పుడు అంతే కదా సార్, అనుకున్న ఆదరణ రాలేదు, అనుకున్న థియేటర్స్ దొరకపోయినా అనుకున్న ఆదరణ రాదు ఒక్కొక్కసారి. ఇప్పుడు రాక్షసుడు చాలా మంచి టైం రిలీజ్ అయింది. సో వెరీ హ్యాపీ. చూడండి ఒక్కొక్కసారి టైమింగ్ రిలీజ్ అయింది అనుకోండి అంత బాగా, ఆ స్పేస్ సినిమాకి అప్పట్లో ఆ రేంజ్ కలెక్షన్ చేయడం చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు ఎప్పుడు మల్టీప్లెక్స్లో రాక్షసుడికి వచ్చినంత కలెక్షన్స్ ఎప్పుడు రాలా. బిఎన్సీలో కూడా బాగా వస్తారు, అక్కడ రాలా. ఒక్కొక్కసారి జనాలకి ఏ జానర్ సినిమాలు ఎప్పుడు ఎందుకు నచ్చుతుందో కూడా మన చేతిలో ఉండదు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ని ఫర్దర్ సినిమాలకి ఏమైనా అప్లై చేశారా ఎప్పుడైనా? అంటే ఇలా ఒక మంచి డేట్ కోసం చూడటం కానీ. అంటే ఇంకా నా చేతిలో లేకుండా పోయింది సార్. తర్వాత అల్లుడ దూర్ కూడా ఏమైపోయిందంటే కోవిడ్ 50% ఆక్యుపెన్సీలో రిలీజ్ అయింది. ఇప్పుడు తర్వాత కోవిడ్ వచ్చింది, తర్వాత ఏం చేసింది ఇంకో సినిమా హిందీలోనే, తెలుగులో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మన భైరవం ఉంది. సో భైరవంకి ఇంకో కొత్త స్టంట్ ఏం చూసానంటే రిలీజ్ సినిమా. చూడు మన ఏంటో తెలియదు సార్, అంతే. ఇంకా అది కొత్త ట్రెండ్ స్టార్ట్ అయినట్టు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలేజా అతడు సినిమా కంటే అదే త్రివిక్రమ్ మహేష్ గారి సినిమాలో నాకు అతడు చాలా ఇష్టం, కానీ అతడు అంత రేంజ్ లో ఓపెన్ అవ్వాలా. బట్ కలేజా సినిమా మీకు హ్యూజ్ గా ఓపెన్ అయింది. సో యూ నెవర్ నో వాట్ ఆడియన్స్ కి ఆ టైంలో ఏం నచ్చుతుంది, ఏం చూడాలనిపించిందో మన చేతిలో ఉండదు. భైరవం రిజల్ట్ తో మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు సార్? భైరవం సార్ నేను పర్సనల్ గా నాకు వచ్చిన అప్లాస్ నేను వెరీ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మటుకి సార్ ఎంత అనుకున్నా సార్ నా చేతిలో ఉండదు కదా సార్. నా చేతిలో నా ఎఫర్ట్ పెట్టడం నా చేతిలో ఉంటుంది. బట్ నాకు చాలా చాలా మంచి పేరు వచ్చింది. అండ్ చాలా నాకు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం కూడా అంటే 4 week రన్ వచ్చిన సినిమా ఇదే అని. అంటే మన లాస్ట్ 3 నెలలు చూసుకుంటుంటే యావరేజ్ సినిమా అయితే లేదు సార్. ఐదర్ ఫ్లాప్ హిట్, ఈ రెండిట్లో ఉన్నాయి. సో అనుకోకుండా అదేంటో 20 కోట్లు వచ్చింది మరి భైరవం. సో దాన్ని ఫ్లాప్ అనాలా హిట్ అనాలా అర్థం కావట్లా. నీకు అర్థమైందా? అంటే 20 కోట్లు వచ్చిన సినిమా ఈ మధ్య మీకు ఏం చూడాల. మీరు మాక్సిమం 5 లోపల వస్తుంది, లేకపోతే 50 పైగా వస్తుంది. ఈ మధ్యలో వచ్చిన సినిమాలు అయితే ఏం లేవు. అండ్ భైరవం రావడం అనేది మళ్ళీ అది ఒక సర్ప్రైజ్. అంటే భైరవం సినిమాలో పర్టికులర్గా మీ పర్ఫార్మెన్స్ గురించి క్రిటిక్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా అప్లాజ్ వచ్చింది సార్. అంటే ఒక రకంగా కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా అన్నారు. సో దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? దాన్ని బాధ్యతగా తీసుకున్నారా లేకపోతే? బాధ్యతగానే తీసుకుంటాను సార్. ఎందుకంటే సార్ నాకు ఎండ్ ఆఫ్ ద డే మంచి మంచి సినిమాలు ఆడియన్స్కి ఇవ్వాలనేది ఒకటే ఉంది సార్ నా డ్రీమ్. ఎందుకంటే మంచి సినిమాలు చెప్పాలి, మంచి కథలు చెప్పాలి, కొత్తగా చెప్పాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మన తెలుగు సినిమా పట్టరావాలి. ఆల్రెడీ వచ్చేసారు అనుకోండి, బట్ నా వంతు కృషి కూడా నా అంతు ప్రయత్నం కూడా ఇది ఏంటంటే సార్ ఒక సముద్రం లాంటిది సినిమా ఇండస్ట్రీ అనేది. అందులో మనం ఎంత ఇస్తే మనకు అంత ఒడ్డుకు చేరుతాం. కానీ మళ్ళీ అందులో ఉన్నోడు తెలుసు దాని లోతు ఎంత అనేది, పక్కన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో నాకేంటంటే ఎంతో కొంత మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి కొత్త కొత్త జానర్స్, ఏదో ఒకటి కొత్త ఎక్స్పీరియన్స్ మన ఆడియన్స్కి ఇవ్వాలని అయితే ఉంది. సో దానికి సక్సెస్ అని కావాలని కోరుకుంటాను అంతే. బట్ పర్సనలీ ఐఎమ్ వెరీ ఏంటంటే నాకు మంచి సినిమాలు చేస్తున్నా, మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి దేవుడి దయతోటి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నారు. మన భైరవం వచ్చింది, ఇప్పుడు కిష్కిందపురి, నెక్స్ట్ టైసన్ నాయుడు, హైందవం. ఈ బ్యాక్ టు బ్యాక్ ఈ ఫేజ్ ని ఎలా సార్ ఎంజాయ్ చేస్తున్నారు? ఈ ఫేజ్ ని ఐఎమ్ జెన్యూన్లీ ఎంజాయింగ్. అంటే ఇట్ పుట్టింగ్ మీ సో ఆక్యుపైడ్. ప్రతిరోజు పని ఉంటుంది, సో అది చాలా హ్యాపీనెస్. అంటే ప్రతిరోజు సినిమా గురించి ఆలోచించడం అనేది ఒక కిక్. అది అందరికి వచ్చే అదృష్టం కాదు. అండ్ దేవుడి దయతోటి నాకు ఆ అదృష్టం దొరకటం, రోజు సినిమా గురించి ఆలోచించడం, సినిమా గురించి పనిచేయడం, ఈ రోజుల సినిమా సెట్లో కూర్చొని ప్రమోట్ చేయడం, ఇలా కొత్త సినిమా మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాను ఇంకో త్వరలో, ఇంకో 2 వారాల్లో అనేది, ఆ ఎగ్జైట్మెంట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ సార్. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్.
అది నాకు తెలిసి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూనో నాకు ఇంత మంచి కథలు దొరకటం అనేది. అంటే నేను ఎప్పుడు నాకు కథ ఎగ్జైట్ చేయాలి సార్. నేను ఖాళీగా ఉండమన్నా కూడా ఉంటాను సార్. 1 year 2 years ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా, నో ప్రాబ్లం. 3-4 years నేను ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా, నో ప్రాబ్లం. నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్. ఏదో ఇది కథలో ఏదో ఉంది, మనం చెప్పాలని. నేను ఇప్పుడు దానికి పని చేస్తాను సార్. ముందు చేసేసాను సార్, దాని బిఫోర్ కోవిడ్ బిఫోర్ చేశాను. ఎందుకంటే నాకు ఏ ఆపర్చునిటీ వస్తే ఆపర్చునిటీ చేశాను. ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే చేశాను. అందరు ఒపీనియన్స్ తీసుకొని చేశాను. ఎందుకంటే ఫస్ట్ 10 సినిమాలు ఒక ఒపీనియన్, ఇప్పుడు 10 సినిమాలు అయిపోయినాయి. ఇంక ఇప్పటి నుంచి నాకు నచ్చిన సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఓకే, నన్ను ఎగ్జైట్ చేసి. సో ఆ మొదటి సినిమా అడిగే కిష్కింధపురి. ఈ కిష్కింధపురి అంటే మీరు అన్నట్టుగా మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ఈ సినిమా నేను చేయాల్సిందే అని అనుకున్న పాయింట్ ఏంటి అసలు? కథ సార్, కథ. అండ్ డెఫినెట్గా నేను కౌశిక్ రోషన్కి కథ చెప్పినప్పుడు నన్ను చాలా హుక్ చేసింది. చాలా ఎడ్జ్ ఆఫ్ సీట్ లా అనిపించింది. నేను నరేషన్ అంటే కౌశిక్ చాలా మంచి నరేటర్. కథను చాలా అసలు కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. ఎట్ ది సేమ్ టైం నేను కథ వినగానే అలే భలే చేశాడు. అండ్ మన హారర్ సినిమా అంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, అవన్నీ బ్రేక్ చేశాడు. అంటే ఒక రేడియోతో భయపెడతాడు, అంటే ఒక సౌండ్ తోటి భయపెట్టచ్చు, ఓకే నైస్. విజువల్గా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఆడియన్స్కి, ఓకే నైస్. అంటే మనోడు ఒక కొత్త వరల్డ్ చెప్పాడు కిష్కింధపురి సార్, ఈ ఊర్లో జరిగే కథ సార్. అది నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించింది. సో మనం ఎంతైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం కార్ నెంబర్ ప్లేట్ల నుంచి, మీరు మా ట్రైలర్లో కూడా కార్ నెంబర్ ప్లేట్ KPR అని ఉంటుంది. సో అక్కడి నుంచి మా డీటెయిలింగ్స్ కానీ, మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ, వెళ్ళి కొత్త వరల్డ్ చూడడానికి కానీ, సెట్ పరంగా కానీ, ఇట్ వాస్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ అస్. సో అదే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అని గట్టిగా నమ్మాను. సో ఆ కాంటెంట్ డ్రైవ్ అవ్వచ్చు, హారర్ ఎలిమెంట్ అవ్వచ్చు, విజువల్గా, సౌండ్గా, టెక్నికల్గా అన్నిట్లో హై ఉంటుంది సార్. సార్ ఇప్పటివరకు చాలా టైప్ ఆఫ్ హారర్ మూవీస్ వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ హారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. బట్ ఈ టైంలో మళ్ళీ ఒక హారర్ మూవీతో రావటం అంటే ఖచ్చితంగా కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఈ సినిమాలో ఆ స్ట్రాంగ్ కంటెంట్ ఏమనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంటా, ఎక్స్పీరియన్సా? వాట్ ఇస్ మన దాంట్లో పిచ్ కామెడీ అయితే ఉండదు సార్, వెరీ ఆర్గానిక్ కామెడీ. అది కూడా ఫస్ట్ 20 minutes ఉంటుంది. ఫస్ట్ 20 minutes హాఫ్ అన్ అవర్ తర్వాత కథలోకి మీరు స్టార్ట్ అయిన తర్వాత, దాని ముందు కథలో మీకు ఫస్ట్ నుంచి కథలో స్టార్ట్ అయిపోతారు. బట్ ఇంకా ప్రాపర్ ఎప్పుడైతే మీకు ఆ రేడియోలో వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, సువర్ణమాయ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి, ఆ వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా సినిమా డ్రైవ్ మారిపోతుంది. ఇంకా మిమ్మల్ని డివేట్ చేయట్లా. మీరు ఇంకా అసలు హారర్ సినిమా అలా కూడా తీయచ్చా అని మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు సార్. మీరు బాగా ఒప్పుకున్నారండి కదా, మీ దగ్గర నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయరని మీరు డెఫినెట్గా మీరే నాకు రేపు ఫోన్ చేస్తారు. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ దట్ కాల్. ఎందుకంటే మేము ఈ సినిమా ప్రయత్నించింది మన మీడియా వాళ్ళ కోసం కూడా అండి. నేను ఎప్పుడు మన మీడియా వాళ్ళని కూడా నేను నమ్ముతానండి. మన మీడియా వాళ్ళు అంటే కూడా మన అందరూ ఒకటే ఫ్యామిలీ అండి. ఎందుకంటే నేను ఈ 4 ఏళ్ళు మీ దగ్గర లేకపోవడం తెలియలేదేమో, కానీ నేను ఎప్పుడు క్రిటిక్స్ వాళ్ళని కూడా వాల్యూ చేస్తాను. ఎందుకంటే ఒక సినిమాని మనందరం భుజాల మీద వేసుకుంటే నా సినిమా జనాల వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు రాక్షస సినిమా అనే 3 ఇచ్చారు సార్ రేటింగ్, అందరు చాలా బాగా ఇచ్చారు రివ్యూస్ కానీ అన్ని. సో దానివల్ల ఆ సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో నాకు తెలుసు. సో ఒక్కసారి మీరందరూ కూడా ఆ సినిమాను ఓన్ చేసుకొని సినిమా బాగుందిరా అని మీరు కనుక పెట్టారనుకోండి, దానివల్ల ఒక 1000 టికెట్లు 100 టికెట్లు తెగుతాయి. అండ్ దానివల్ల మాకే ప్లస్ కదా సార్, 10 మంది సినిమా చూస్తే మాకు మంచిది. అండ్ మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. మీ అందరికి ఫోన్ పట్టిన టైం కూడా ఇవ్వకూడదు. మీ అందరికి ఆ దృష్టి కూడా మొత్తం సినిమా వెండి తెర మీద ఉండాలి. మిమ్మల్ని 2 hours హుక్ చేద్దామని ఫిక్స్ అయ్యాను సార్. ఆడియన్స్, క్రిటిక్స్, మీడియా వాళ్ళు, సినిమా లవర్స్, నా అభిమానులు, నన్ను ఇష్టపడే వాళ్ళు అందరినీ ఈసారి మెప్పించాలనేది ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాతో అసలు మీ డైరెక్టర్ గాని మీరు ఎక్కడ దొరకరు, ఎక్కడ దొరకం, అదేది జాగ్రత్తలు తీసుకున్నాం. అది టైం ఇవ్వలేదు మీకు ఈసారి. 2 hours 5 minutes సార్ సినిమా. చాలా క్రిస్ప్ రన్ టైం, టపా టపా పరిగెడుతుంది. జనరల్ గా మీరు అంటే మీ సినిమా రిజల్ట్ ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు సార్? ఫస్ట్ ఫీడ్బ్యాక్ జెన్యూన్ రిపోర్ట్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? మన రివ్యూస్ ఫాలో అవుతారా లేకపోతే ఎలా? అన్ని ఫాలో అవుతాను సార్. నిజం చెప్పాలంటే ఫస్ట్ నా ఫ్రెండ్స్ షో ముందే వేసేసుకుంటా. నాకేం పెద్ద, మీరు బైరం కూడా చూసారు, నేను ముందే సక్సెస్ సెలబ్రేషన్ చేసేసుకుంటున్నా. అదో కొత్త ట్రెండ్ లా స్టార్ట్ చేసేస్తాను నేను. ఎందుకంటే దట్ ఈస్ వాట్ మై అల్టిమేట్ హ్యాపీనెస్ సార్. నా సినిమా మొత్తం అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయాక నా ఫ్రెండ్స్ అందరు, నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ప్రసాద్లా పిలుచుకుంటా. అది నేను ఐ థింక్ 25 ఏళ్ళ నుంచి మా ఫాదర్ ప్రొడక్షన్ కూడా అదే ఫాలో అవుతున్నట్టున్నారు. నేను కూడా అదే ఫాలో అవుతుంటే స్టార్ట్ అయిపోయింది. ప్రసాద్ ల్యాబ్లో షో వేసుకుంటాం, మా ఫ్రెండ్స్ అందరూ చూస్తాం, హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఇంకొక 4-5 days సినిమా రిలీజ్ అవ్వచ్చు. ఇంకా తర్వాత దాని రిజల్ట్ ఏంటి అనేది
మీడియా వాళ్ళ ద్వారా నుంచో ఆడియన్స్ ద్వారా నుంచో నా చుట్టుపక్కల వాళ్ళని తెలుసుకుంటాను అంతే. బట్ అందరు ఒపీనియన్ తీసుకుంటాను, అందరూ వింటా. కరెక్టే అంటే కరెక్ట్. అండ్ నాకు భైరవ్ కొన్ని కరెక్ట్ కొన్ని చెప్పారు, ఫస్ట్ హాఫ్ మాకు స్లో అనిపించింది, కరెక్ట్. మేబీ నాకు ఆ మూమెంట్లో అనిపించలేదు. ఎందుకంటే సినిమా ప్రాసెస్లో ఏంటంటే సార్, మనం నిజం చెప్పాలంటే పక్క సినిమాలు బాగా జడ్జ్ చేయగలుగుతా, మన సినిమా మనం జడ్జ్ చేసుకోలేము సార్. ఎందుకంటే మనం తెలియకుండా దాని మీద ఒక 10-15 సార్లు చూసేసుకుంటాం. మన తెలుగు మనకు కథ తెలుసు, రోజు మనమే పని చేస్తుంటాం ఆ సినిమా మీద. దాని రిజల్ట్ మన చేతుల్లో మనం అయితే గ్రహించలేం. నేను వేరే సినిమాలు ఈజీగా జడ్జ్ చేయగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ లోకా అనే సినిమా ఉంది, మీరు నమ్మరు, ఆ మలయాళం ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ కాదు టీజర్ వచ్చినప్పుడే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను కౌశిక్ పంపించా మన కృష్ణపూరి డైరెక్టర్కి. కౌశిక్ బలం ఉంది కదా ఇదే అంటే, ఇదే వర్కౌట్ వద్దు, సూపర్ సినిమా చూడన్న. అలా చెప్పేస్తారు భయ, అంత కాన్ఫిడెంట్ ఎలా ఉన్నారన్న, నువ్వు చూడి సినిమా వర్కౌట్ వద్దన్న. ఇప్పుడు దే ఆర్ రేవింగ్ అబౌట్ ఇట్ కదా సార్. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ సినిమా ఏ లెవెల్కి వెళ్తుందో మన అందరూ తెలుసు కదా. సో అట్లా అంటా నేను. సినిమా బాగుంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు సార్, బాగాలేనప్పుడు మనం ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టుకోకూడదు. కానీ ఆ తప్పులు మనకు తెలియదు సార్, అప్పుడు టూ లేట్, మన చేతిలో ఏమి ఉండదు. దీన్ని బట్టి చూస్తే మీరు మంచి జడ్జ్మెంట్ ఉంది మీలో. ఉంది కానీ అలా అని చెప్పి మనం గొప్ప మనం చెప్పలేము సార్. ఏది ఇప్పుడు మన సినిమా ప్రాసెస్లో పనిచేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు తెలియని ఒక ప్రేమ ఏర్పడిపోతుంది సార్. అది ఒక మన బేబీ అయిపోతుంది. దాన్ని మనం ఎంత బాగా నర్చర్ చేయాలో అంత బాగా నర్చర్ చేస్తాం. ఏవో చిన్న చిన్న తప్పు కూడా మనం వదిలేస్తాం. ఇప్పుడు పక్కనోడు మీరు అంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు, అరే మన పిల్లోడు తప్పు చేస్తే తెలియదురా, పక్కనోడు పిల్లోడు మట్టికి ఆడు పెద్ద అల్లరోడు, మనోడు కూడా అల్లరోడు అయి ఉంటాడు. కానీ మనం బయటికి చెప్పలేము. మనం దాన్ని నర్చర్ చేసి అల్లరి కాకుండా కొంచెం మంచిగా చేద్దాం ట్రై చేస్తాం. అంతే అవుతుంది సార్ మాకు కూడా. సినిమా అంటే అంతే. అంటే సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నారు, క్యారెక్టరైజ్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకుంటారు. భైరవంలో చూస్తే ఒక రూటెడ్ క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషన్ కూడా అందరికి బాగా నచ్చింది. ఈ సినిమాలో అంటే ఇంతకుముందు చేసిన సినిమాలతో పోల్చుకుంటే క్యారెక్టరైజేషన్ ఎలాంటి డిఫరెన్స్ ఉండబోతుంది? కొత్తగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏం కనిపించబోతున్నాడు ఈ సినిమాలో? ఆయనలో కొత్త యాంగిల్ ఏదైనా ఓపెన్ అవుతుంది? డెఫినెట్గా సార్. అంటే వెరీ సటిల్ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పటి వరకు ఒక క్లైమాక్స్ లో మీకు ఎందుకు అనేది తెలుస్తుంది అది. బట్ అది కాకుండా మీరు సినిమా త్రూ అవుట్ ద ప్రాసెస్ ఒక మంచి కాన్సెప్ట్ సినిమా చేశాడు రా. ఇప్పుడు రాక్షసుడు అప్పుడు నాకు అదే వచ్చింది, ఒక మంచి కాన్సెప్ట్, మంచి కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ చేశాను అని. అలానే ఇప్పుడు కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా భలే పట్టుకున్నారే, మనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మీ అందరి ఫీడ్బ్యాక్ కోసం వెయిటింగ్. బట్ ఐ ఫీల్ సార్, నేను ఏ సినిమా అయినా నేను నా 100% ఎఫర్ట్ అయితే పెడతాను సార్. మీరు నా కష్టం అయితే మీరు నా ఏ సినిమానో చూసుకోండి, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు నాకు కష్టం అయితే నా ప్రతి ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది. నేను ఎప్పుడు దేని లైట్గా అయితే తీసుకోండి. అంటే ఈ సినిమాకి పర్టికులర్గా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలన్నంత విజువల్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది? మైండ్ బ్లోయింగ్ ఉంటుంది సార్. సార్ మీకు సింపుల్ లాజిక్ చెప్తా. కాంజరింగ్ సినిమా నాకు చాలా ఇష్టం సార్. నేను ఫస్ట్ పార్ట్ చాలా చూసాను. మీరు నమ్మరు, చిన్నప్పుడు నాకు హారర్ సినిమాలు చాలా భయం. ఈవిల్ డెడ్ లాంటి సినిమా చూసినప్పుడు పక్కన ఒక 5 ఇటు పక్కన మా కజిన్స్ ఒక 5 వేసుకొని చూసేవాడిని. అండ్ అదే కాంజరింగ్ సినిమా నేను థియేటర్ చూసి చాలా భయపడ్డా. అదే కాంజరింగ్ మళ్ళీ ఇంట్లో చూస్తే నాకు ఇదేంటి ఈ షాట్ నేను ఎందుకు భయపడ్డా, ఈ షాట్ అంత భయంకరంగా ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది, మామూలు డోర్ తీసారు కదా. కానీ అక్కడ వాడు డోర్ తీస్తాడంటే మనకు ఒక ఎక్సైట్మెంట్, ఒక భయం, అది దెయ్యం వస్తుందేమో అని అదొక కిక్ సార్. ఇప్పుడు కొన్ని సినిమాలు అంటారు చూడండి, 10 మందితో భయపడుతూ చూస్తే కిక్ వేరు, థియేటర్కి వెళ్ళేది అంటే అదేదో మన జూలైలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి, హర్రర్ సినిమాలు భయపడతా అని చెప్పి హర్రర్ సినిమా చూడడం మానేస్తామారా, థియేటర్కి వెళ్తాం మానేస్తామారా, వెళ్తాం అంతే. అలాగా సో బేసిక్గా మీరు హారర్ సినిమాలు అంటే ఇష్టమా ఫస్ట్ నుంచి? అసలు నా కౌశిక్ హారర్ సినిమా చెప్పలా, చెప్పుంటే అసలు ఈ సినిమా కూడా వచ్చేది కాదు, నేను ఇక్కడికి వచ్చినవాడు కూడా కాదేమో. నిజంగా నాకు అదొక్క స్పేస్ సినిమాలు ఎందుకో సార్, హారర్ సినిమాలు అంటే ఏముంటదిలే, టేక్ ఫర్ గ్రాంటెడ్ లాగా, ఆ జానర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. పిల్లకి మనం కాంచన గంగ చేసాం కదా సార్, మన ప్రొడక్షన్ లో కూడా లారెన్స్ గారు ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఇప్పుడే కంగారంటే ఆ స్పేస్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మిగతా స్పేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఇంకా కౌశిక్ ఇప్పుడు కొంతమంది థియేటర్లో వస్తుంటే సర్వైవల్ థ్రిల్లర్ అలాంటిదని ప్లాన్ చేయొచ్చు కదా. మనం మంజుబోల్ బాయ్ చూసినప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ ఇలాంటివి ఏమైనా కొత్తగా ప్లాన్ చేయొచ్చు కదా, ఇలాంటివి అడుగుతుంటా. బట్ కౌశిక్ నన్ను సెట్లో కలిసాడు. సెట్లో కలిసి ఒక 20 days తర్వాత నేను కథ విన్నా. సో నాకు హారర్ మిస్టరీ అని చెప్పలేదు, థ్రిల్లర్ అని చెప్పాడు. స్టార్ట్ చేశాడు కథ.
హాఫ్ అవర్ తర్వాత నాకు భయం వేస్తుంది, ఈ క్యాండిడేట్ ఏం చెప్తున్నాడు ఏంటి, సర్లే మళ్ళీ బాగా రూడ్గా ఉంటది అంటే అప్పుడు సినిమా తీసిన డైరెక్టర్ కదా సార్, రూడ్గా ఉంటది మనం వాళ్ళని చెప్తుంటే మళ్ళీ బాగోదు అని చెప్పి వెంటనే నాకు కానీ భలే అనిపించింది సార్. అంటే ఓ హారర్ సినిమాలో ఇన్ని ఎలిమెంట్స్ తో కూడా మనం భయపెట్టచ్చు, కొత్త ఎలిమెంట్స్ భయపెట్టచ్చు, ఇంత కథ ఉంటుందా, ఇంత కథాబలం ఉంటుందా అని మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు సార్. మీరు నిజంగా మీరు డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యాక సాహు గారికి, కౌశిక్కి నాకు కాల్ చేస్తాను, అదైతే నేను గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాని బిలీవ్ చేయడం ఒక ఎత్తు, కౌశిక్ ఇలాంటి థాట్ రావడం ఒక ఎత్తు, మా పర్ఫార్మెన్సెస్ ఈ సినిమా చాలా జాగ్రత్తగా చేయాలి అదొక ఎత్తు. సో ఇవన్నీ భలే కుదిరే అంటారు. అంటే మీకు ఇది హారర్ అని చెప్పకుండానే చేయించారు కదా కథ విన్న తర్వాత ఒప్పుకున్నారు. కథ విన్నా అంటే ఎలా ఒప్పుకున్నాను, భయపడిపోయి ఒప్పుకున్నాను నేను కూడా. భలే నచ్చింది, ఎందుకంటే లాస్ట్ హాఫ్ అవర్ మీరు నమ్మరు, జూబ్లీస్ లో మా ఇంట్లో చాలా రేపు కరెంట్ పోవటం అనేది. లాస్ట్ హాఫ్ అవర్ కరెంట్ పోయింది, మనోడు ఇంక ముందుకు వచ్చేసి డింగ్ డింగ్ అని చెప్తున్నాడు, నాకు ఇంకా భయం వేస్తుంది, ఏంట్రా బాబు ఏంటి కౌశిక్ ఏంటి ఏం ప్లాన్ చేసావు, బయట మా ఇంట్లో మీరు బస్ లీటర్ అవుతున్నా ఫీజు తీర్చేసావు బయట అని చెప్పి నేను జోకేస్తున్నా. బట్ అదే ఈ స్పేస్ లో నేను ఎంతవరకు చేయగలుగుతాను, ఎంతవరకు నేను జస్టిఫై చేయగలుగుతానని ఒక 1 day టైం తీసుకొని, బట్ తర్వాత మౌంట్ చేస్తే భలే ఉంటుంది, విజువల్ గా కానీ సౌండ్ పరంగా కానీ అన్ని మౌంట్ చేస్తే భలే ఉంటుంది అని చెప్పి ఫీల్ అయ్యి సినిమా చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ జానర్ సినిమా కథ విన్నారు ఎప్పుడైనా, చేయడానికి వచ్చిందా మనకు? అదే నన్ను ఇప్పుడు హారర్ సినిమా అంటే నేను ఎప్పుడు వినేవాడే కాదు, ఎప్పుడు వెళ్ళా రిజెక్ట్ చేయడం ఫస్ట్ రిజెక్ట్ చేసేవాడిని. హారర్ అంటే లైట్ రిజెక్ట్ చేసేవాడిని. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేవారు సార్, అంటే హారర్ సినిమాలు చూడటం కానీ? కదా నాకు చాలా భయం. అంటే చిన్నప్పుడు నేను చాలా హైపర్ కిడ్ సార్, బేసికల్ గా చాలా హైపర్. అంటే ఎలా అంటే నాకు కాళ్ళు కూడా అందేవి కాదు, బైక్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. మా మామగారు ఎవరన్నా మా ఊరికి వెళ్ళినప్పుడు, మా మదర్ వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు బైక్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. సో మా తాతగారు అమ్మగారు నన్ను భయపెట్టేవాళ్ళు అనమాట, ఇది హైపర్ కదా, 7 తర్వాత ఇక్కడ మరిచిడి దగ్గరికి వెళ్ళి దెయ్యాలు వస్తాయమ్మా, సో నన్ను ఎక్కువ భయపెట్టేవాళ్ళు. మీకు అర్థమైందా? సో అక్కడికి వెళ్తే అక్కడ దెయ్యాలు ఉంటాయమ్మా, ఆ వీధిలో దెయ్యాలు ఉంటాయి, ఇది ఉంటాయి, ఇది అని చెప్పే మనం చిన్నప్పుడు నమ్ముతాం కదా సార్. అది తెలియకుండా నాకు ఒక ఫోబియాలా పట్టేసుకుంది అది. సో నాకు అప్పటి జనాలతో ఉంటే హ్యాపీ, మరీ సైలెన్స్ లో ఉండాలని, నాకు లోన్లీగా అసలు ఉండను నేను ఎప్పుడు. అందుకే ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండాలి, నాకు కంపెనీ లేకుండా ఐ కెనాట్ లివ్. ఈ సినిమా ఏంటి సార్ 73 రోజుల్లో నైట్ షూట్ లో ఎక్కువ ఉండేది, 73 రోజులు ఎలా పూర్తి చేయగలిగారు అసలు? ఎంత విజువల్ ట్రీట్, ఎంత కనిపిస్తుంది సినిమా క్వాలిటీగా. 73 days వర్కింగ్ డేస్ లో మీరు ఒక లొకేషన్ సినిమా చదవదు సార్, మీకు మల్టిపుల్ లొకేషన్ జరుగుతూ ఉంటది సార్. హ్యాట్స్ ఆఫ్ టు మా కెమెరామెన్ చిన్మయ్ సార్. మీరు ఈ సినిమాలో మీరు ఎంత బాగుంటుంది అంటే ప్రతి ఫ్రేమ్ పాపం హ్యాట్స్ ఆఫ్ టు ఎందుకంటానంటే, ఆ సినిమాకి మేము హాక్ లెన్స్ అని చెప్పి కొత్త కెమెరా వాడాం సార్ ఈ సినిమాకి. స్పెషల్లీ స్టాండ్ ఉండదు మీకు, ఒక్క షాట్ కూడా కిష్కిందపూరిలో స్టాండ్ తో ఒక షాట్ తీరే, మేము ఒక స్టాండ్ తోటి ఒక షాట్ తీలా, అంత పాప తన భుజాల మీద కెమెరా వేసుకొని మొత్తం ఇలా షూట్ చేశాడు సినిమా మొత్తం. విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎంతవరకు ఉంటాయి సార్ ఈ సినిమాలో? వాటి బాగానే ఉంటుంది సార్, ఒక 30-40% ఉంటుంది. బట్ మీకు యాక్చువల్ 70-80% ఉంటుంది. బట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తాయి అవన్నీ. మీకు మొత్తం ఎలిమెంట్ ఏమి సీజీ కాదు, బట్ ఉంటుంది ఒక హారర్ సినిమా ఇలా కూడా తీయచ్చా, యూనో ఇలా కూడా ట్రాన్సిషన్ చూపించచ్చా అనే మట్టికి సీజీ అయితే మీకు డెఫినెట్గా ఉంటుంది. పరమేశ్వర్ గారితో క్యారెక్టర్ ఏంటి, మీకు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది సినిమాలో? అయ్యో సూపర్ అండి, అంటే షీ ఈస్ వెరీ వెరీ నైస్ పర్సన్ టు వర్క్ విత్, వెరీ డెడికేటెడ్. పాప మీ సినిమాలో కొంచెం ఏంటంటే నైట్ షూట్స్ బాగా నాకు తనకి చిన్న చిన్న ఇబ్బందులు, ఎందుకంటే మేము మల్టిపుల్ సినిమాలు చేస్తూ ఉండే, వేరే సినిమా షూటింగ్ ఏమో పొద్దులు జరిగాయి, ఇదేమో నైట్ జరిగేది. సో దీనికి టు గెట్ యూస్ టు దిస్ టైమింగ్స్ మాకు కొంచెం టాస్క్ అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఆర్ జాబ్ డిమాండ్స్ వీ హ్యావ్ టు డూ ఇట్ రైట్. షూటింగ్ అంటే సినిమాకి గ్యాప్ తీసుకున్నప్పుడు ఏమైనా రిలాక్సేషన్ చేస్తారా? సినిమాలేనా అయితే సినిమాలే సార్. ఇప్పుడు గ్యాప్ వస్తుంది సార్, గ్యాప్ వస్తే యూజువల్లీ గో ఆన్ లాట్ ఆఫ్ హాలిడేస్. అంటే నాకు అంటే ఇంకా దీని గురించి ఆలోచన ఇష్టం ఉండదు. నాకు 10 days 15 days డిటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మళ్ళీ కొత్త ఎనర్జీతో వస్తా. రీసెంట్ గా అమ్మగారిది 50 years బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు, దాంట్లో మీరు కనిపించాలని దగ్గరుండి చేశారు. క్రెడిట్ నాకంటే మా తమ్ముడికి మా ఫాదర్ కి ఎక్కువ ఇవ్వాలి. పాపం మా తమ్ముడే బాగా చూసుకున్నాడు అంతా. నేను అదే హ్యాపీ ఫీల్ అయ్యా. మై మామ్
అదే మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, మీ మదర్ ఇంకా 50 years అని అడుగుతున్నారు. అవును, మా మదర్ మరి 17 years కి పెళ్లి చేసేసారు. సో డాడీ ఆల్మోస్ట్ 18, నేను 18.5 ఉన్నప్పుడు నేను పుట్టేశాను మా మదర్కి. మా తమ్ముడు 19.5 అదే అంటున్నా మా మదర్. సో 20 years అప్పుడు మేము ఇద్దరం పుట్టేసాం. సో లక్కీగా మేము 30 అదే అనుకున్నాం. అసలు మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ అడుగుతారు, మీ మదర్ ఇంకా 50 అనా, నువ్వు ఇంకా 30 అనా, ఏంటి అందరినీ చిన్నపిల్లలా అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ నైస్. సార్ అమ్మతో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? కథలు వినటం కానీ, అమ్మకి చెప్పటం కానీ? చాలా ఎక్కువ. కథలు మా ఇంట్లో ముగ్గురు. కథలు వినటం తక్కువ అండి, సినిమా పరంగా తక్కువే. మా ఫాదర్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, కానీ కథల పరంగా కానీ సినిమా పరంగా మా కెరియర్స్ పరంగా కానీ అంతా ఫాదరే. ప్రాపర్ రోల్ అనుకోండి, ప్రతి ఇంట్లో జరిగే రోలే. ఫాదర్ రోల్, కెరియర్ కి ఫాదర్ రోల్, మిగతా రోల్ మా మదర్ రోల్. బట్ మై మదర్ ఈజ్ వెరీ స్వీట్ అండి. అంటే తను చాలా చాలా మంచి వ్యక్తి. మేము ముగ్గురం చేసే రిస్క్ కి ఆవిడే బ్యాలెన్స్ అనమాట. మా ఇంట్లో ఆవిడకి ప్రాపర్ బ్రాహ్మణ్ లాగా ఆవిడ. అంటే అన్ని మంత్రాలు వచ్చు, అన్ని అనమాట, రోజు పూజలు. మా డాడీ చేసే రిస్క్ మీకు తెలిసినయనే కదా, మరి బ్యాలెన్స్ చేసే ఒక పర్సన్ ఉండాలి కదా. సో అది మా మదర్ అనమాట. సో ముగ్గురం అబ్బాయిలం కదా, ముగ్గురం హజలర్సే. పొద్దురు లెగిస్తే బయటికి వెళ్ళిపోతాం ఇంట్లో నుంచి. మేము సరిగ్గా తిన్నామా లేవో చూసుకోవడం పాపం వాడికి అదే పెద్ద టాస్క్. అండ్ ఐ థింక్ మా ఇంట్లో అందరికంటే ఎక్కువ కష్టపడేది ఆవిడే. అంటే మామూలుగా మీరు ఒక ప్రొడ్యూసర్ కొడుకు సార్, ఒక పెద్ద నిర్మాత, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్యానర్ కానీ ప్రొడ్యూసర్ కాబట్టి, అంటే మీకు ఆ మైండ్ సెట్తోనే మీరు ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరో కాబట్టి ఆ బడ్జెట్లో కానీ 73 days వర్కింగ్ డేస్ కానీ ఇవన్నీ మైండ్లో ఉంటాయి సార్. డెఫినెట్ ఒక ప్రొడ్యూసర్ సేవ్ చేయాలి సార్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి సార్, మే హీరోలో అయినా ఇంకో డైరెక్టర్ అయినా ఎవరైనా సరే, ఇండస్ట్రీలో 10 మంది ప్రొడ్యూసర్లు ఉన్నంత వరకు ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రొడ్యూసర్ అందరికంటే గొప్పవాళ్ళు సార్. రామానాయుడు గారి దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఎవరినైనా చూసుకోండి, ప్రొడ్యూసరే గొప్పవాడు. ప్రొడ్యూసర్ బాగుంటే 10 కొత్త జోనర్ సినిమాలు, 10 వెరైటీ సినిమాలు వస్తాయి. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. సో ఎప్పుడు ప్రొడ్యూసర్ బాగుండాలి సార్. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటేనే మనందరం హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్నే మనం అందరం ముదురులు అయిపోయి ప్రొడ్యూసర్ని ఆడుకోవాలని చూస్తాం, కానీ అది తప్పు. ప్రొడ్యూసర్ అందరికంటే ఇంపార్టెంట్. వాళ్ళు బాగున్న రోజే మనం బాగుంటాం. అల్లుడు సీన్ నుంచి కిష్కింధపురి ఈ ప్రయాణం, ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడున్న పొజిషన్ కానీ, ఇప్పుడున్న స్టార్డమ్ కానీ, ఇప్పుడు కొంచెం తెలివి వచ్చింది అనుకుంటా, ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది అనుకుంటా. ఇప్పటి నుంచి ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎక్స్పీరియన్స్ లా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇప్పటి నుంచి అసలైన నా కెరీర్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను సార్. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ సినిమాలు ఇవ్వాలి, సంవత్సరం మినిమం 2 సినిమాలు అయితే ఇవ్వాలి సార్. అదైతే టార్గెట్ పెట్టుకున్నాను. ఐ హోప్ అనుకుంది సాధిస్తాను అనుకుంటున్నాను. బట్ అలా అని చెప్పి సినిమాలు కూడా చేయాలని ఇంట్రెస్ట్ లేదు సార్. మంచి కథలు దొరికితే డెఫినెట్లీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిష్కింధపురితో మీరు బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మధు గారు. మీరు మళ్ళీ ఇలాంటి మంచి పనులు చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.